నమస్తే అండి. ఇక్కడైతే నేను పచ్చి జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ముందుగా పచ్చి జీడిపప్పు ఇలా కొనుక్కొని తీసుకొచ్చామండి. ఇది అలాగైతే బాయిల్ చేయాలండి. తీసుకొచ్చిన వెంటనే బాయిల్ చేసుకొని ఇలా ఉడకబెట్టాలండి. ఇక్కడ మెత్తగా, చాలా మెత్తగా చూసుకోవాలండి. అలాగే తొక్కు కూడా ఇలా పైన తొక్కు అంతా బాగా నీట్గా వచ్చేస్తుందండి ఇలా బాయిల్ చేస్తే. చూస్తున్నారు కదా వీడియోలోన. బాయిల్ చేసిన తర్వాత మనకి ఇంత ఈజీగా వస్తుందండి. చక్కగా ఒలుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది జీడిపప్పు. ఇదిగోండి, చూస్తున్నారు కదా ఎంత నీట్గా, ఎంత ఈజీగా వచ్చేస్తుంది చూడండి పై తొక్కు అంతన్నా. అలా మొత్తము కూడా మెత్తగా ఉడకాలండి. అలాగైతే కర్రీకి మనకి బాగుంటుంది బాయిల్ చేసేటప్పుడు. ఇంకోండి, అలాగే నేను మసాలా కూడా రెడీ చేశాను. ఎండుమిర్చి, జీరా, ధనియాలు, వెల్లుల్లి, అల్లం మొత్తంగా రెడీ చేసుకున్నానండి మసాలా పేస్ట్ కోసం. చూస్తున్నారు కదా, ముందు వీడియోలో చూసారు కదా, అది సేమ్ పేస్ట్ అండి. ఇదిగోండి, టమాటాలు, అలాగే కొంచెం ఆనియన్స్, మసాలా దినుసులు అండి, దాల్చిన చెక్క, యాలక, పులావ్ పువ్వు అండి యాడ్ చేశాను. కొంచెం 2 లవంగాలు, చాలా కొంచెంగా తీసుకున్నానండి స్మెల్ కోసం. ఇదిగోండి, ఒలిచినాక ఇలా ఉన్నాయి చూసారా, క్లిప్పింగ్లో చూస్తున్నారు కదా. పొట్టు మొత్తం తీసేస్తే ఇలా ఉంది. అలాగే పేస్ట్ కూడా రెడీ చేశాను. కొంచెం కరివేపాకండి, అలా కలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు స్మెల్ కోసం వేసానండి. కరివేపాకు, మసాలా బాగా వేగిపోవాలండి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే పసుపు, కొంచెం కారం అండి, ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వాడాం కనుక కొంచెం కారం తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే మసాలా పొడి, మీ దగ్గర ఏ మసాలా, కూర మసాలా ఉన్నా వేసుకోవచ్చండి, కర్రీ మసాలాలు. అలాగే వాటర్ యాడ్ చేయాలి. కొంచెం పల్చగా రావాలండి వాటర్ యాడ్ చేశాక, ఎందుకంటే బాయిల్డ్ అయ్యాక బాగుంటుంది మసాలా అది. అంటే చూస్తున్నారు కదా క్లిప్పింగ్లోన. దగ్గరగా అయినాక కొంచెం మనం ఇప్పుడు ఒలిచిన జీడిపప్పు ఇందులో వేసుకోవాలండి. అలా ఒక 10 నిమిషాలు బాగా కలపాలి. అడుగంటుకున్న మసాలా ఉన్న జీడిపప్పు దగ్గరగా రావాలి. కొంచెం మూత పెట్టుకోవాలండి 10 మినిట్స్. చూడండి, మూత పెట్టుకున్నాక దగ్గరగా వచ్చింది. ఇలా మనం దగ్గరగా అయ్యాక కూరని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలండి. ఇంకోండి, రెడీ అయిపోయింది పచ్చి జీడిపప్పు కర్రీ. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.